ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. నేను ప్రవక్తను కాను. ఆమోసు 7:14. నువ్వెవరివి అంటే పలానా అని తడుముకోకుండా చెప్పగలిగే అదృష్టం అందరికీ ఉండదు. బాప్టిజం ఇచ్చే యోహానుకు వచ్చిన ధర్మ సందేహం ఇదే. నేను అది కాదు ఇది కాదు అంటూ జవాబిస్తూ పోతుంటే నీవెవరువు అని ప్రజలు నిలదీశారు. అరణ్యంలో వినిపించే కేక అని చెప్పి ఊరుకున్నాడు. ఆమోసుకు ఇదే సమస్య వచ్చింది. దేవుడు అతన్ని పిలిచి సందేశం అప్పగించాడు. ఇది యూదా ప్రజలకు కంటగింపుగా ఉంది. యాజకుడైన ఆ మధ్య అతనితో, ప్రవక్త, ఇక్కడ కాదు నీ ప్రవచనాలు, యూదా రాజ్యంలోనైతే అక్కడి వారు నీ మాటలు వింటారు, చందాలు కూడా ఇస్తారు, వెళ్ళిపో అని గద్దించాడు. అందుకు ఆమోసు, అయ్యా యాజకోత్తమ, నేను ప్రవక్తని కాను, ఏ ప్రవక్త దగ్గర శిష్యరికం కూడా చేయలేదు. యెహోవా ఇచ్చిన సందేశం నమ్మకంగా ప్రకటిస్తున్నాను అంతే. నేను మేడి పండ్ల తోటల్లో పనిచేసే కూలివాణ్ణి అని వినమ్రంగా జవాబిచ్చాడు. లోకం మనకి శీర్షికలు తగిలించాలని చూస్తుంటుంది. లోకుల మనసులో కొన్ని వృత్తులుంటాయి. నీవేమిటని అడిగితే దైవ సేవకుని అని మనం జవాబిస్తే అది అర్థం కాదు, నచ్చదు. కనీసం పలానా సంఘానికి పాస్టర్ను అని చెప్తే లోకులు సంతోషిస్తారు. దేవుణ్ణి వివిధ పద్ధతుల్లో రంగాల్లో సేవించేవారు కోకొల్లలుగా ఉన్నారు. వారిలో చాలామందికి ఒక ఉద్యోగం, పేరు, హోదాలు లేవు. అయినా వారు దేవుని పట్ల నమ్మకంగా ఉంటే దేశాలకు, రాజ్యాలకు తన వాక్కులు వినిపించడానికి దేవుడు వారిని వాడుకుంటాడు. దైవ సేవకులకు వారు దైవ సేవకులన్నదే అన్నిటికన్నా పెద్ద అర్హత. డాక్టరు, రెవరెండ్ మొదలైన బిరుదులు ఎందుకు? మనిషికి స్వతహాగా ప్రతిభ లేకపోతే బిరుదుల సాయంతో గుర్తింపు పొందడానికి చూస్తారు. నేను మేడి పండ్లు ఏరుకునే కూలీని.